స్వాగతం సుస్వాగతం దేవుడి రూపులు అయినటువంటి తల్లిదండ్రులకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం వెంటే ఉండి భుజమును తట్టే గ్రామ పెద్దలకు స్వాగతం. వెంటే ఉండి భుజమును తట్టే గ్రామ పెద్దలకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం. ఒకే పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. ఒకే పిలుపుకు ఇక్కడికొచ్చిన మీ అందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. కులమత భేదం చూడని మనుషులందరికీ స్వాగతం. స్వాగతం సుస్వాగతం. చదువుల తల్లి కొలువై ఉండే మా బడికే స్వాగతం. చదువుల తల్లి కొలువై ఉండే మా బడికే గ్రామ అందరికీ నా నమస్కారం, నా ధన్యవాదాలు. అలాగే బడికే స్వాగతం. ప్రార్థనతోటి తలరాతలు మార్చే బడికే స్వాగతం. మా మంచి కోసం విచ్చేసిన మీ అందరికీ పేరు పేరునా ఇదే మా స్వాగతం. పేరు పేరునా ఇదే మా స్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం. బడి 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 ఇదే ఇదే మన ప్రభుత్వ చదువుల గుడి. బడి అంటే 4 గోడలు కాదు, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అక్షరాలను నేర్చుకొనే జీవితాలను మార్చుకొనే బడి అనే దేవాలయం. దేశానికి PM అయినా రాష్ట్రానికి CM అయినా బడి అనే కథ మొదటి అడుగు. ప్రాణాలను కాపాడే డాక్టర్ అయినా అలరించే డాక్టర్ అయినా నవ సమాజ నిర్మాతలైన టీచర్లైనా పడుతుంది బీజం బడిలోనే ఇలా మన సమాజాన్ని నడిపించే PMలు CMలు కలెక్టర్లు ఇంజనీర్లు టీచర్లు అందరినీ తయారు చేసేది మన ఉపాధ్యాయ గురువులు. వారు తమ అక్షరం అనే ఆయుధంతో విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమై చేస్తారు పోరాటం. చదువుతో పాటు సంస్కారం నేర్పించే వారే కదా మన ఉపాధ్యాయులు. అందుకే కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాని అన్నారు. గురువులకి అంత
మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి గురువులకు నిలయం బడి అనే దేవాలయం. చదువే జీవి